ఎక్స్క్యూజ్ మీ. యా మహాలక్ష్మి రాత్రి 2 వరకు నాతో పబ్లో ఉంది. మంది ఎక్కువైందని శాండీగా డ్రాప్ చేయమన్నాను. మరి ఆడ డ్రాప్ చేసిన అది శాండీ. శాండీ సెకండ్ ఫ్లోర్. హలో 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 శాండీ. మహాలక్ష్మి ఎక్కడ ఎక్కడ? 1500. ఏంటిది? గంజాయ్. గంజాయా? మహాలక్ష్మి పంపలేదు నేను. హలో శాండీ. మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు అడుగురా అడుగురా, నేనేమన్నా అడుగురా. రా 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 రా, ఈ డస్ట్బిన్ అడుగు, అడుగు ఈ చెట్టు అడుగురా, అడుగురా అడుగు. ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, నా మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడదీయలేరు. మహాలక్ష్మి 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 మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్. మహాలక్ష్మి అమ్మాయి గురించి ఎవరైనా చెప్పినా నమ్మకండి. చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. ఆ అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగ్ అని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్ బట్ వన్ థింగ్. ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈస్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే. ప్రసాద్, మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి? 98490001. గోవిందా గోవిందా. ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్. ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. అకార్డింగ్ టు ఫ్రాట్ సైకాలజీ, you know, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. ఇదంతా మీకెలా తెలుసు? ఓరి బాబు, చాలా సార్లు విన్నామండి. సర్లే సర్లే, మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా, రా చదువుకుందాం. జరుగు జరుగు. బాగా చదువుకోండి. దీన్నే ఇంగ్లీష్ లో కంబైన్ స్టడీస్ అంటారు. ఇదొక థియరీ. హలో అల్లుడు గారు, మీ కూతురికి మంచి సంబంధం చూశాను. మీరు చేయగలిగిన సంబంధమే. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బావా, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. మహాలక్ష్మి, నాకే ఫస్ట్ వస్తే
నేను నీకు ఒకటి చెప్తాను. ఓకే. మహాలక్ష్మి నీకేం చెప్పాలను? అస్సలు నువ్వు మా లక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు? దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. దిస్ ఈజ్ స్పెషల్ థింగ్. దిస్ ఈజ్ బాలుస్ థింగ్. దిస్ ఈజ్ బాలు మహేంద్రస్ బ్లాక్. అక్క బాలు ఫస్ట్ వస్తే నువ్వు ఏదైనా చెప్తా అన్నావా? నేను బాగున్నానా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నాను చెప్పు, ఆ తర్వాత చెప్తా. సూపర్ అక్క. ఆ, అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. వచ్చిందే సస్పెన్స్. ఓహో, హలో హలో. ఏంటి మహాలక్ష్మి, నీకు ఫస్ట్ రాలేదా? బావకు వచ్చింది చాలదా? మీ బావకొస్తే నీకు కూడా వచ్చినట్టేనా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్ఫెక్షన్ అంట. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా, మొత్తం నీ చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావమరుదులు బాగా ప్లాన్ చేశారుగా. అజిత్ గారి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ మామ. వీళ్ళిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నారమ్మా, దగ్గరలో ఉన్నారు. అక్క 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 బాలు స్టార్ట్ అమ్మంటున్నాడు టెర్రస్ మీదకి. అర్జెంట్. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. ఐస్ క్రీమ్ తిందాం. రైట్. యా, ఫీల్ అవ్వక అజయ్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా యా, ఓకే. యూ టేక్ కేర్. బాయ్. భలే జలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ ఇచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆయన డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్ గా అడు కత్తడు నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే గానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బలవంతంగా ఒప్పుకున్నావా? అంత హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు, కేక్ కట్ చేద్దు గందా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? బావా బావా ఆగు. నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. మీ నాన్న అన్నారా కేక్ చేయడానికి? పార్టీ లేదా ఏం లేదు, అందరు నిలపమని వెళ్ళి నాన్నకి చెప్పు. అందరికి నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గారు గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అది గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలా? నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒక్కటేనా బావా? ఒకటే. ఒక్కటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా అజిత్ గ్రేట్. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి? చూడు నాన్న ఏమంటుందో. ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగొడుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట. అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు అసలు? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా ఏంటమ్మా? చూడండి అన్న, అసలు ఏం మాట్లాడుతుందో చూడండి. అర్థం పర్థం లేకుండా. ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట. మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట. వాళ్ళ ఫుడ్ తింటాం అంట. మా నాన్న అంటావి నువ్వు? మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తోముకుంటూ బతికేదాన్ని. నేను అంట్లు తోముకునే బతకగలను బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు.
మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ తో సహా తీర్చేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెడతా, కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లం లో నోడు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? మనం ఇక్కడ ఉండొద్దు, తీసుకెళ్ళిపో ప్లీజ్. బావగారు రండి, ఏవో చిన్నపిల్లల గొడవలు, మీరు రండి చెప్తాను. వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాను. BALU బాలు బాబా. ఇప్పుడు మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వద్దు భయ్యా, అసలే టెన్షన్ చచ్చిపోతున్నాం. నేను కూడా అప్పులా చచ్చిపోతున్నా. బాత్రూమ్